వెల్కమ్ టు స్టాక్. అందరూ బాగున్నారు కదా. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్. సో ఏదైనా అనొచ్చు, యాక్చువల్గా అది స్టే కిందకే వస్తుంది కాబట్టి జనరల్గా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అది D/S. సో దానికి సంబంధించినటువంటి చేంజ్ వచ్చేసి వైట్ హౌస్కి వెళ్ళింది కదా, OMBకి వెళ్ళింది. OMB వాళ్ళు అప్రూవ్ చేసి, అంటే ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ వాళ్ళు జనరల్గా వైట్ హౌస్లో అన్ని రూల్స్ ఒకసారి చదివి ఇంకేమైనా చేంజెస్ అవి ఉన్నాయా, ప్రపోజల్ ఏంటి, అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారనమాట. సో మొన్న June 17th ఒక 2 days బ్యాక్ ఆ రూల్ కన్ఫర్మ్ చేశారు. సో అందుకనే 2 days నుంచి విపరీతంగా ఇంకా F1s అయిపోయింది, స్టూడెంట్ వీసా పని అయిపోయింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. చాలామందికి ఏంటంటే అసలు కరెక్ట్గా ఏ రూల్స్ వస్తున్నాయి, ఎలా అప్లికబుల్ అవుతుంది, నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, అంటే ఇండియాలో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆల్రెడీ వీసా తీసుకుని ఫాల్ 2026 ఇప్పుడు ఈ మంత్ నెక్స్ట్ మంత్ అమెరికా వద్దాం అనుకున్న వాళ్ళకి ఈ రూల్ అప్లికబుల్ అవుతుందా, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అన్ని రకాల డీటెయిల్స్ నేను క్లారిటీగా విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చెప్తా. హానెస్ట్గా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక 4 షేర్ చేయండి. సో ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది, అమెరికా రావాలా వద్దా, ప్లస్ అమెరికాలో ఉన్న వాళ్ళకి ఉండాలా వద్దా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఎవ్రీ పాయింట్ నేను కవర్ చేస్తాను దీంట్లో. మీ అందరికీ ఇంపార్టెంట్, OPT వాళ్ళకి, స్టెమ్ OPT వాళ్ళకి, F1 వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళు నాకేం కాదులే ఈ రూల్తో అనుకుంటున్నారు, కానీ మీకు కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది చెప్తా. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కవర్ ఫస్ట్ టైం వచ్చినట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక క్లారిటీ ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి రెట్రోయాక్టివ్లీ ఉందా లేదా అంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళకి అప్లికబుల్ కాదు, కొత్తగా వచ్చే వాళ్ళకి అనేసి అంటున్నారు. అయితే ఇంకొకటి ఏంటి, ఈ రూల్స్ ఏమేం పెడతారో అనేది 100% ఫెడరల్ రిజిస్టర్లో పెట్టిన తర్వాత కానీ కన్ఫర్మ్ అవుతుంది. ప్రస్తుతానికి మీరు చూసేటువంటి సోషల్ మీడియాలో న్యూస్ అంతా కూడా జనరల్గా ఈ స్పెక్యులేషన్స్, ఎవరైతే అటార్నీస్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్స్, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కొంత ఇన్ఫర్మేషన్ జనరల్గా ప్రతిసారి లీక్ చేస్తూ ఉంటారు. బ్లూంబర్గ్ కానీ, రైటర్స్ కానీ, ఇలాగా వాళ్ళు లీక్ చేసినటువంటి దాంట్లోంచి తీసుకున్నటువంటి కొన్ని పాయింట్స్, ఎందుకంటే ఏ రూల్స్ తీసుకురాబోతున్నాం అనేది ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారు అన్నట్టు గవర్నమెంట్ లీక్ చేస్తారనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ రూల్ రాబోతుంది. ఓ సింపుల్ టర్మ్స్లో అమెరికా రావాలనుకునే వాళ్ళకి అర్థం కావాల్సింది ఫస్ట్ ఏంటి అంటే, జనరల్గా మీరు స్టూడెంట్ వీసా తీసుకున్నప్పుడు ఆ వీసా అనేది స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారనమాట. సో మీరు అమెరికాలో ల్యాండ్ అయినప్పుడు మీరు ఎన్ని రోజులు అమెరికాలో ఉండాలి అంటే మీ I-94 ఎండ్ డేట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు 6 years వీసా వచ్చింది, 5 years వీసా వచ్చింది, 4 years వీసా వచ్చింది అని అనుకుంటారు కదా, దానికి మీరు యుఎస్లో ఉండేటువంటి ఇమిగ్రేషన్కి సంబంధం లేదు, అది కేవలం ఎంట్రీ ఎగ్జిట్ పర్మిట్ మాత్రమే. సో ఇప్పుడు ఎవరెవరైతే కొత్తగా వీసా తీసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. మీరు అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. స్టూడెంట్స్కి మాత్రం ఒక 5 years ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఈ 5 yearsలో వాళ్ళు ఒక 2 years మాస్టర్స్ చేసుకోవచ్చు, తర్వాత OPT 1 year, తర్వాత 2 years స్టెమ్ OPT చేసుకోవచ్చు, తర్వాత H1కి కావాలంటే షిఫ్ట్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ 5 years తర్వాత H1కి ఎట్లా షిఫ్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు చేంజ్ ఆఫ్ స్టేటస్ పెట్టుకుని H1కి వెళ్ళిపోతారు. ఒకవేళ కాన్సులర్ ప్రాసెసింగ్కి వెళ్తే ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని వస్తారు. సో అది వచ్చేసి యాక్చువల్ ప్రాసెస్. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు వీళ్ళు, ఈ కొత్త డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఏం చేస్తున్నారు అంటే, అసలు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేది తీసేస్తారు కంప్లీట్గా. అంటే మీరు ఇంకా 5 ఏళ్ళు ఉండాలి, 6 ఏళ్ళు ఉండాలి, 4 ఏళ్ళు ఉండాలి అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక MITలో 2 years మాస్టర్స్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు I-20 తీసుకున్న తర్వాత స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వీసా ఇస్తారు. వీసా ఎన్ని రోజులు ఇస్తారు అనేది మ్యాటర్ కాదు, అది కేవలం వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చినా 6 ఏళ్ళు ఇచ్చినా డజంట్ మ్యాటర్, అది 4 ఏళ్ళు ఇచ్చినా. సో అది ఎంట్రీ ఎగ్జిట్ పర్మిట్ మాత్రమే. మీరు ఎప్పుడైతే అమెరికాలో ల్యాండ్ అవుతారో, ల్యాండ్ అయినప్పుడు మీ I-20 ప్రకారం మీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, 1 year ప్రోగ్రామ్ ఉందా, 2 years ప్రోగ్రామ్ ఉందా, సో ఆ ప్రోగ్రామ్ ఎండ్ డేట్ ప్రకారం మీరు అమెరికాలో లీగల్గా ఎన్ని రోజులు ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మాస్టర్స్ ఒక 2 years అనుకోండి, మీరు 2 years ఉండడానికి మాత్రమే ఎలో చేస్తారు. లేదు అంటే మ్యాక్స్ 4 years అనమాట. సో వాళ్ళు 4 years కూడా ఇవ్వచ్చు, 2 years ఇవ్వాలని లేదు, 4 years అయినా కూడా ఇవ్వచ్చు. ఒకవేళ 4 years ఇస్తే మీరు 2 years మాస్టర్ చేసుకుని 1 year OPT చేసుకొని ఇంకో 1 year స్టెమ్ OPT చేసుకున్నాక అప్పుడు మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళాలన్నమాట. సో ఓకే, ఇది ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి. యూఎస్లో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి
వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం జనరల్గా అయితే ఇది చేంజెస్ అయితే ఏం లేవు. కానీ మీ మాస్టర్ కోర్స్ అయిపోయింది, మీ ఓపీటీ అయిపోయింది, మీ స్టెమ్ ఓపీటీ 2 years అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీకు గనక H1 రాకపోతే నెక్స్ట్ మీరు డబుల్ మాస్టర్స్కి వెళ్తారు చూసారా, లేదా ఇంకొకటి ఏదైనా యూనివర్సిటీ మారదాం అనుకుంటారు, లేదా Day 1 CPTకి వెళ్దాం అనుకుంటారు, అది కట్ అయిపోయింది అనమాట. సో అది ఉండదు. ఇంకొక వర్షన్ ఆఫ్ ది న్యూస్ ఏంటి అంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉంటున్నారో వాళ్ళకి కూడా ఓన్లీ 4 years మాత్రమే అప్లికబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు 2023లో వచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అక్కడి నుంచి మీకు 4 years, మీకు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ 5 years ఉన్నా సరే మీకు అక్కడికి కట్ అయిపోతుంది 4 years. తర్వాత ఏదైనా సరే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట. సో నేను కొన్ని పాయింట్స్ అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పెట్టాను, నేను అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఎట్ ద సేమ్ టైం అసలు ఈ రూల్ ఫెడరల్ రిజిస్టర్లో ఎక్కడుంది ఏంటి అనేది వాళ్ళు చూస్తే మీకు, సో ఇది వచ్చేసి ఫెడరల్ రిజిస్టర్లో ఉన్నటువంటి రూల్ అనమాట. సో ఇది వాళ్ళు వైట్ హౌస్ పంపించారు. దీని నెంబర్ వచ్చేసి 1653 AA95. ఇంతకుముందు నేను ఒక వీడియోలో దీని గురించి మొత్తం లింకులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ మనం అదే చెప్పుకోవద్దు. ఇది వైట్ హౌస్ పంపించారు, వైట్ హౌస్ వాళ్ళు ఓకే చేశారు, వెనక్కి పంపించేశారు. సో ద రూల్ వుడ్ ఎలిమినేట్ ది డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఫర్ F, J and I నాన్ ఇమిగ్రెంట్ వీసాస్, ఈ 3 వీసాస్కి ఆ రూల్ అనేది ఎలిమినేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూద్దాము. నేను కొన్ని పాయింట్స్ దీంట్లో యాడ్ చేసాను, మోరల్లెస్ అన్ని కవర్ అవుతాయి. వీడియో లెంగ్త్ కూడా కొంచెం ఎక్కువ ఉంటే ఉండొచ్చేమో, డీటెయిల్గా చెప్దాం అనేసి, మీరు ప్లాన్ ప్రాపర్గా చేసుకుంటారు అనేసి కొంచెం భరించండి ప్లీజ్. ఫాస్ట్గా వెళ్ళిపోదాంలే. ఫస్ట్ ఫిక్స్డ్ 4 years ఆఫ్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఆఫ్ ఏది ఇన్స్టెడ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అది పోయింది. ఇప్పుడు స్టూడెంట్స్ విల్ బి అడ్మిటెడ్ ఓన్లీ అంటిల్ ది డేట్, అంటే మీ I-20 డేట్ ప్రకారం కానీ, లేకపోతే మ్యాక్స్ 4 years కానీ. ఓకే, తర్వాత ఆఫ్టర్ దట్ దే మస్ట్ ఫైల్ అన్ ఎక్స్టెన్షన్. అది చెప్తాను నేను ఎలా ఫైల్ చేయాలి ఏంటి అనేది. ఎక్స్టెన్షన్ అంటే I-539, I-765 ఈ 2 ఫైల్ చేయాలి. ఇప్పటి వరకు ఏంటి అంటే, మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఓపీటీకి వెళ్ళిన, స్టెమ్ ఓపీటీకి వెళ్ళిన, మీ కంపెనీ లెటరు డిఎస్ఓకి ఇచ్చేసి మీరు తీసుకుంటారు అనమాట. సో EAD కార్డ్ అప్లై చేసుకుంటారు I-765 తోటి. సో ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే అసలు డిఎస్ఓకి సంబంధం లేదు, టోటల్గా USCIS వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూస్తే, మ్యాండేటరీ USCIS ఎక్స్టెన్షన్స్, నాట్ స్కూల్ లెవెల్ ఎక్స్టెన్షన్స్. ఇది నేను చెప్పింది. ఇప్పటి వరకు ఈ ఎక్స్టెన్షన్లు, ఓపీటీలు, స్టెమ్ ఓపీటీలు అన్నీ కూడా మీరు ఏదో లెటర్ ఇవ్వడము, వాళ్ళే ఓకే చేసుకోవడము, EAD ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు మీరు కంప్లీట్ USCIS కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. స్కూల్స్ విల్ నో లాంగర్ అప్రూవ్ ఎక్స్టెన్షన్. స్టూడెంట్స్ మస్ట్ ఫైల్ ఫార్మ్ I-539 విత్ USCIS ఫర్ మోర్ బయోమెట్రిక్స్ విల్ బి రిక్వైర్డ్. అంటే ఈ USCISకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు ఇంకా అన్ని ప్రాపర్ కంపెనీ లెటరు, క్లయింటు, ప్రాజెక్టు, జాబ్, ఈ USCIS వాళ్ళ వెట్టింగ్ సంగతి తెలిసిందే కదా, అది. నెక్స్ట్ వచ్చేసి గ్రేస్ పీరియడ్ షార్ట్ అండ్. F1 గ్రేస్ పీరియడ్ వచ్చేసి ఇప్పుడు మీకు 60 to 30 days చేశారనమాట. ప్రెసెంట్ ఏంటంటే మీకు గ్రేస్ పీరియడ్ ఒకవేళ జాబ్ పోయింది, మళ్ళీ కొత్త జాబ్ తెచ్చుకోవాలి, 60 days ఉండేది, ఇప్పుడు 30 daysలో, లేకపోతే వెళ్ళిపోవాలి. ఓకే, సో అది చాలా పెద్ద చేంజ్. ఎందుకంటే 30 daysలో జాబ్ కొట్టడము, మారడం అంటే పెద్ద హెడేక్ అనమాట. తర్వాత ఇప్పుడు అన్లాఫుల్ ప్రెజెన్స్ విల్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎక్స్పైరీ. ఇక్కడ చూస్తే మీరు కరెంట్లీ FJI ఎక్యూర్ అన్లాఫుల్ ప్రెజెన్స్ ఓన్లీ ఆఫ్టర్ ఏ ఫార్మల్ వయలేషన్ ఫైండింగ్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే, మీకు డ్యూరేషన్ ఆఫ్ స్టే ఇచ్చారు కాబట్టి మీరు ఏదైనా సరే వీసా వయలేషన్ కనుక చేస్తే మీరు అన్లాఫుల్ యాక్టివిటీ కిందకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చేటువంటి రూల్లో ద మూమెంట్ మీకు I-94 ఎప్పుడైతే వాళ్ళు ఎండ్ డేట్ ఇస్తారో, ఆ ఎండ్ డేట్ అయిపోగానే మీరు అన్లాఫుల్ అయిపోతారు. ఈ లోపే మీరు మీ I-94 అయిపోయే లోపే మీరు I-539 అప్లై చేసుకోవాలి. I-539తో పాటు I-76 అది వచ్చిన తర్వాత ఇది అప్లై చేసుకోవటం, ఇది ఉన్నప్పుడు అది అప్లై చేసుకోవటం, అవి రకరకాలుగా ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మీ I-94 అయిపోయినా మీరు ఆల్రెడీ అప్లై చేసి మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఓకే. కానీ I-94 అయిన తర్వాత 1 day లేట్గా మీరు అప్లై చేసినా కానీ మీరు ఇల్లీగల్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ అనమాట. అంటే మీ స్టే ఇల్లీగల్ స్టే. ఓకే, అన్లాఫుల్ ప్రెజెంట్ స్టార్ట్స్ ద డే ఆఫ్టర్ ది ఫిక్స్డ్ స్టే ఎక్స్పైర్స్. ఓకే, దిస్ ఇంక్రీజెస్ రిస్క్ ఆఫ్ ఏ 3 to 10 years బ్యాన్. ఒకవేళ మీరు I-94 ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఒక్క రోజు ఉన్న మీరు వాళ్ళు కనుక మిమ్మల్ని పట్టుకున్నారంటే మాత్రం మీకు 3 నుంచి 10 years వరకు బ్యాన్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అంటే ఇక మీరు అమెరికా రావడానికి ఉండదు. నెక్స్ట్, రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రాన్స్ఫర్స్ అండ్ చేంజింగ్ ప్రోగ్రామ్స్. సో ఇది ఎగ్జిస్టింగ్ వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి అందరికీ అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్పెక్టెడ్ రిస్ట్రిక్షన్స్ ఇంక్లూడ్ అండర్ గ్రాడ్యుయేట్స్, నో ట్రాన్స్ఫర్స్ ఇన్ ది ఫస్ట్ ఇయర్.
ఓకే. సో ఇప్పుడు ఏదైతే కొత్తగా మీరు వచ్చారు అమెరికాకి అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు, చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక టాప్ యూనివర్సిటీ నుంచి వీసా వస్తుందని చెప్పేసి తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతారు. సెకండ్ సెమిస్టర్ నుంచి మారిపోతారు యూనివర్సిటీ. సో ఇక్కడ అలా ఉండదు. కంపల్సరీ మీరు ఫస్ట్ ఇయర్ చదవాలి. మాస్టర్స్ అయినా సరే కంపల్సరీ ఫస్ట్ ఇయర్ చదివాకే సెకండ్ ఇయర్లోకి వేరే యూనివర్సిటీకి రిలేటెడ్ ప్రోగ్రామ్ ఉన్న దానికి మారటానికి మళ్ళీ యూఎస్సిఎస్ పర్మిషన్ తీసుకుంటే ఛాన్స్ ఇస్తారనమాట. గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ నో చేంజింగ్ అకాడమిక్ అబ్జెక్టివ్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఎట్ ఎనీ టైమ్. ఓకే, గ్రాడ్యుయేట్ వాళ్ళకి అసలు మారే ఛాన్సే లేదు. నో రిపీటెడ్ స్టడీ ఎట్ ద సేమ్ ఆర్ లోయర్ లెవెల్ ఆఫ్టర్ ఫినిషింగ్ వన్ ప్రోగ్రామ్. ఓకే, మీరు డబుల్ మాస్టర్స్కి వెళ్తున్నారు కదా, సేమ్ ప్రోగ్రామ్ నుంచి మళ్ళీ ఇంకో సేమ్ ప్రోగ్రామ్ జంప్ కొట్టడం ఉండదు. నెక్స్ట్ ఓపీటీ సిపిటి ఇంపాక్ట్. సిపిటి గుర్తుపెట్టుకోండి, డే 1 సిపిటి చాలా ఇంపార్టెంట్. వైల్ నాట్ ఫుల్లీ ఫైనలైజ్డ్ ఎక్స్పెక్టెడ్ ఎఫెక్ట్స్ ఇంక్లూడ్. అంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా అందరూ అటానీలలో వాళ్ళలో వీటిలలో వెబ్సైట్లలో అన్నీ గ్యాదర్ చేసి ఈ ప్రజెంటేషన్ తయారు చేశాను నేను. ఓకే, ఓపీటీ అప్లికేషన్స్ మే రిక్వైర్ స్టేటస్ ఎక్స్టెన్షన్స్ ఫస్ట్. డిలేస్ ఇన్ యూఎస్సిఎస్ ప్రాసెసింగ్ కుడ్ ఎఫెక్ట్ వర్క్ ఆథరైజేషన్ టైమింగ్. అంటే మీరు ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఇప్పుడు మీకు ఓన్లీ మాస్టర్స్ వరకే ఇచ్చారనుకో డ్యూరేషన్ ఆఫ్ స్టే, తర్వాత మళ్ళీ మీరు I-530 అంటే మళ్ళీ యూఎస్సిఎస్తో ఎక్స్టెన్షన్ వెళ్ళాలి. అక్కడే పెద్ద ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎందుకు అంటే యూనివర్సిటీలోంచి బయటకు వచ్చిన ప్రతి వాళ్ళకి జాబ్ రావడం అనేది హైలీ 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 అన్లైక్లీ. అందుకని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి ఒక లెటర్ తీసుకొచ్చి నేను జాబ్ చేస్తున్నా అని చెప్పి సబ్మిట్ చేస్తున్నారు. ఆ 10,000 వాళ్ళని పట్టుకున్నారు ఒకే కంపెనీలో 6,000 మందిని అని చెప్పేసి రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కదా వీళ్ళు. అవన్నీ కూడా ఇవే అనమాట. అంటే ఒక రకంగా ఇలాంటి రూల్స్ అన్ని రావడానికి కారణము మనమే దగ్గరుండి మన గొయ్యి మనమే తోకునిలాగా అయిపోయింది అనమాట. ఇష్టం వచ్చినట్టు లెటర్లు తీసుకోవటము, ఎవడు పడితే వాడు ఒక రూమ్ ఓపెన్ చేయటము, దాంట్లోంచి లెటర్లు ఇచ్చేయడం, వీళ్ళు డిఎస్ఓకి అప్లై చేయటం, వాళ్ళు ఏడీ తీసుకోవటం, పోయి ఆ పార్ట్ టైం జాబులు పెట్రోల్ బంకులలో వాటిలలో పని చేసుకోవటం అన్నమాట. ప్రాపర్గా వచ్చామా, చదువుకున్నామా, ఐటీ జాబ్ చేసుకున్నామా అనే వాళ్ళు ఒక 10% ఉన్నారు. 90% ఇదే ప్రొసీజర్లో ఉన్నారు. అలాంటప్పుడు ఏమవుతుందండి, ఆ 90% అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు లోకల్లో ఉండే వాళ్ళు జాబులు పోతాయి కదా. ఒకప్పుడు ఈ మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ జాబులన్నీ ఎవరు చేసేవాళ్ళు? వాళ్ళే చేసేవాళ్ళు. పెట్రోల్ బంకుల్లో లోకల్ అమెరికన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నారు అమెరికన్స్? ఎక్కడ పోయినా మనోళ్ళే కనబడుతున్నారు కదా. దానికి కారణం ఏంటంటే ఇది. అందుకనే ఈ రూల్స్ అన్నీ వచ్చినాయి అనమాట. సో అది నెక్స్ట్. ఓకే, చిన్న స్లైడ్ రెడీ సమ్మరీ ఒకటి చేశాను నేను. ఏంటంటే డిఎస్ ఎండింగ్ అంటే మొత్తం ఒక క్విక్ రీక్యాప్. మ్యాక్స్ డే 4 years యూఎస్సిఎస్ ఎక్స్టెన్షన్స్ రిక్వైర్డ్. ప్రతిసారి మీరు అప్లై చేసుకోవాలి. గ్రేస్ పీరియడ్ 60 to 30. అన్లాఫుల్ ప్రెజెన్స్ మీకు ఇమ్మీడియట్గా ఎక్స్పైరీ అయిపోతుంది. ఒక్క రోజున్నా కానీ అన్లాఫులే. ఓకే, ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ క్యాప్ 24 months. ఎవరైనా ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ కోసం అమెరికా వస్తుంటే మాత్రం 4 years ఇవ్వరు, మీకు ఓన్లీ 24 months మాత్రమే ఇస్తారు. ఓకే, ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ చేంజ్ రిస్ట్రిక్షన్స్ లేవు. ఓపీటీ సిపిటీ మే రిక్వైర్ ఎక్స్టెన్షన్స్. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్. కరెంట్ స్టూడెంట్స్ స్టే అంటిల్ ప్రోగ్రామ్ అండ్ దెన్ ఫాలో న్యూ రూల్స్. మాస్టర్స్ కానీ 4 years కానీ. ఓకే, తర్వాత యూ కెన్ స్టిల్ కంప్లీట్ యువర్ డిగ్రీ, అప్లై ఫర్ ఓపీటీ. నేను ఇందా చెప్పాను కదా, అప్లై ఫర్ స్టెమ్ ఓపీటీ. తర్వాత మీరు ఒకవేళ మాస్టర్స్కి నుంచి ఇంకొక మాస్టర్స్కి వెళ్ళాలి, మీ ఓపీటీ అయిపోయింది, స్టెమ్ ఓపీటీ అయిపోయింది, H1B రాలేదు, మళ్ళీ కొత్త మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నారు, నో పే అవ్వదు. మీరు మళ్ళీ ఇండియా వెళ్ళి మళ్ళీ అక్కడ స్టాంపింగ్ చేయించుకొని. సో నేను ఇవాళ ఒక న్యూస్ ఒకటి విన్నా నేను. ఇలాగనే ఆల్రెడీ ఒక అతను మాస్టర్స్ అయిపోయిందంట, ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీలు అయిపోయినాయి, వాళ్ళ పేరెంట్స్ యూఎస్లో ఉంటారు అనుకుంటా. సో అతను ఇంకా వేరే ఆప్షన్ లేక H1 రాక మళ్ళీ మాస్టర్స్ అని చెప్పేసి ఇండియా వెళ్ళి స్టాంపింగ్కి వెళ్తే స్టాంపింగ్ రిజెక్ట్ అయిందట. ఎందుకు అంటే ఆల్రెడీ నువ్వు ఒక మాస్టర్స్ చేసావు కదా, మళ్ళీ ఇంకో మాస్టర్స్ ఇవ్వాలా నీకు అని చెప్పి రిజెక్ట్ చేశారనమాట. ఆల్రెడీ ఒక మాస్టర్స్ ఉంది, ఇంకో మాస్టర్స్ ఇవ్వాలని రిజెక్ట్ చేశారట. ఓకే, సో ఏంటంటే మీరు డబుల్ మాస్టర్స్ అనేది లేదు, డే 1 సిపిటీ అనేది లేదు. ఇంకా డే 1 సిపిటీకి వెళ్ళాలన్నా కూడా మీరు ఇండియా వెళ్ళి మళ్ళీ స్టాంపింగ్ నేర్చుకుని మళ్ళీ రావాల్సిందే. కానీ మీరు ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్కి వెళ్ళడము అనేది లేదు. సేమ్ లెవెల్ ఆఫ్ కోర్స్ కావాలంటే మీరు మాస్టర్స్ అయిపోయి పిహెచ్డికి వెళ్తా అంటే మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ రాబోయేటువంటి చేంజెస్ అనమాట. ఎగ్జిస్టింగ్గా ఉన్న వాళ్ళకు కూడా H1 రాకపోతే మాత్రం ప్రాబ్లమే అవుతుంది. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆల్రెడీ ఇప్పుడు మీరు మాస్టర్స్ చేస్తున్నారు, ఓపీటీ మీద ఉన్నారు. ఓకే, ఇండియా వెళ్తారు, ఇండియా వెళ్ళి హాలిడేస్కి వెళ్ళి రిటర్న్ వస్తారు కదా, అప్పుడు మళ్ళీ మీ డ్యూరేషన్ ఆఫ్ స్టే ఏదైతే కరెంట్ రూల్లో మీరు ఉన్నారో అది రీసెట్ అయిపోయి మీరు మళ్ళీ కొత్త రూల్లోకి వస్తారు. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఓకే, ఓపీటీ కానీ స్టెమ్ ఓపీటీ కానీ ఎవరైనా సరే. ఓకే, మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక అతను 2024లో వచ్చాడండి.
ఓకే, ఇప్పుడు 2026కి మాస్టర్స్ అయిపోవచ్చింది, ఓపీటీ లెటర్ వస్తుంది, మీరు ఇండియా వెళ్ళేసి వచ్చి మళ్ళీ జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటారు కదా. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీ రూల్ ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఇండియా వెళ్తారు, వెళ్ళి మళ్ళీ హాలిడేకి బ్యాక్ వస్తారు కదా. వచ్చేటప్పుడు మీకు అప్పుడు డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ ఉండదు. మీ పాత రూల్ ప్రకారం ఉన్నా కానీ ఫిక్స్డ్ ఎండ్ డేట్ వస్తుంది మీకు. అప్పుడు ఆ ఫిక్స్డ్ ఎండ్ డేట్ ఏది వస్తుంది, మీ I-94 ఏది పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ప్రకారం రావచ్చు. లేదు అంటే మీకు ఓపీటీ వాళ్ళు ఎన్ని రోజులు ఇచ్చాడు జాబు, 6 నెలలు ఇచ్చాడా, 1 ఇయర్ ఇచ్చాడా, దాని ప్రకారం రావచ్చు. సో ఆ ఫిక్స్డ్ ఎండ్ I-94 అనేది అప్పుడు వస్తుంది అనమాట. అప్పుడు మీరు మళ్ళీ కొత్త రూల్లోకి వస్తారు. మళ్ళీ ఇప్పుడు స్టెమ్ ఓపీటీకి వెళ్ళాలంటే మళ్ళీ I-539 అప్లై చేసుకోవాలి, మళ్ళీ I-765 అప్లై చేసుకోవాలి. సో ప్రతిసారి ఇవి అప్లై చేసుకోవటం వల్ల ఏంటయ్యా ప్రాబ్లము అంటే, ఒకప్పుడు మీ డిఎస్ఓకి మీరు ఏం చెప్పినా నమ్మేవాళ్ళు. మీరు ఏదో ఒక లెటర్ ప్రింట్అవుట్ కొట్టి తీసుకుపోయి ఇచ్చేస్తే వాళ్ళు అప్డేట్ చేసేవాళ్ళు, ఈఏడి ఇచ్చేవాళ్ళు, మీరు ఈఏడి అప్లై చేసుకునే వాళ్ళు ఆ లెటర్ తోటి అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు. యుఎస్సిఏఎస్కి మీరు కంపల్సరీ అప్లై చేయాలి. కాబట్టి మీకు జాబ్ ఉందా లేదా, మీ క్లయింట్ ఉన్నాడా లేదా, ప్రాజెక్ట్ ఉందా లేదా, మీ మాస్టర్స్కి సరిపోయిన దాంట్లో కరెక్ట్గా మీరు పనిచేస్తున్నారా లేదా, అక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చే సూపర్వైజర్ ఉన్నాడా లేదా, సైట్ ఇన్స్పెక్షన్లతో సహా అన్నీ క్లియర్గా జరుగుతున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఈ కొత్తగా వచ్చేటువంటి రూలు పెద్ద హెడ్ఏక్, ఎస్పెషల్లీ యూఎస్లో ఉండే వాళ్ళకి హెడ్ఏకే, ఇండియాలో నుంచి ఇక్కడికి వచ్చి ఉందాం అనుకున్న వాళ్ళకి హెడ్ఏకే. సో మీ కోర్స్ అయిపోగానే కనుక మీరు వెళ్ళిపోలేదనుకోండి, మీరు అన్లాఫుల్ కిందకు వస్తారనమాట. సో బేస్డ్ ఆన్ దిస్ మీరు డిసైడ్ చేసుకోండి. ఇండియాలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అమెరికా వద్దాం అనుకుంటున్నారా, వద్దా, ఒకవేళ వస్తే ఏం ప్రాబ్లం అవుతుంది మీకు H1 రాకపోతే పరిస్థితి ఏంటి. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళే బోల్డ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకే H1 రావట్లేదు. సో వాళ్ళందరికీ జాబులు లేవు అక్కడ మెయిన్ చెప్పాలంటే. సో ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ ఇట్లా వీసాల కోసం ప్రతిసారి అప్లై చేసుకోవటము, ఒకవేళ కనుక రిజెక్ట్ అయింది అంటే మీ I-94 అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసిన, సో ఇప్పుడు మీకు I-539కి I-765కి లింక్ ఏంటంటే, మీ ఈఏడి అయిపోయింది అనుకోండి, I-539 వచ్చేదాకా ఇది అప్లై చేయడానికి రాదు, ఇది అయిపోతే ఇది వచ్చేదాకా అది అప్లై చేయడానికి రాదు. సో ఈ రెండు మెయిన్ లింక్లు అవన్నమాట. ఇది ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. సో నేను మీకు రిప్లై అయితే ఇస్తా. సో ఈ వీడియో అయితే వీలైతే ఒక 4 అయితే షేర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.